హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఇలా విస్పర్ చేస్తున్నాను, సౌండ్ సరిగ్గా రాకుండా అని అనుకుంటున్నారా? ఇట్స్ వెరీ ఇంటెన్షనల్ బికాజ్ నేను ఆల్మోస్ట్ చాలా రోజులుగా, కోర్స్ ఆఫీస్కి వెళ్ళడం రావడం అనేది ఒక థింగ్ అయినా కూడా చాలా రోజులుగా ఐ బీన్ ఎక్స్పీరియన్సింగ్ జస్ట్ లివింగ్ ఇన్ ద సేమ్ 30 meter square రూమ్. సో ఇదే నా స్టూడెంట్ డామ్ అనమాట. ఇందులోనే పూజ గది, ఇందులోనే బెడ్, ఇందులోనే స్టడీ ఏరియా, లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ హియర్. ఓకే, బట్ I just want more space, more. It's not about physical space, yeah, maybe, but it's more about mental space too. And I wanted to connect more with nature. నేను ఆఫీస్కి వెళ్ళడం రావడం అంతా కోర్స్ నడిచే వెళ్తాను, నడిచే వస్తాను. దర్ ఇస్ ఆల్మోస్ట్ ఒక 10,000 to 9,000 steps a day ఆల్మోస్ట్ నాకు వాక్ ఉంటుంది ఎనీవేస్. బట్ ఇఫ్ నాట్ ఫర్ ఆఫీస్ నాకు ఇట్స్ జస్ట్ దిస్ రూమ్ అనమాట. అండ్ దెన్ కిచెన్కి వెళ్తాను, నేను కిచెన్లో వంట చేసుకొని ఇంటికి అంటే బ్యాక్ టు రూమ్ వస్తాను. బట్ ఇట్స్ జస్ట్ దిస్, యూ గెట్ ద పాయింట్, రైట్? బట్ ఇవాళ మనము బయటికి వెళ్ళి వీ వాంట్ టు ఎక్స్పీరియన్స్ నేచర్, అండ్ ఐ విష్ దట్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ అలాంగ్ విత్ మై సెల్ఫ్. ఐవ్ ట్రైడ్ అ వెరీ డిఫరెంట్ ఐడియా ఆఫ్ స్టోరీ టెల్లింగ్ నాకు బ్రెయిన్లో ఉంది ఇవాళ, అండ్ ఐ వాంట్ టు క్రియేట్ దట్ ఐడియా అనమాట. I will go on a walk. I will just capture everything that I feel, and I wish you feel the same too. ఎందుకంటే ఇప్పుడు ఆటమ్ సీజన్ జరుగుతుంది, చాలా అంటే చాలా అందంగా ఉంది. I cannot promise you that my camera can capture all that beauty, but I'm sure if you just stick on for a while and feel what is happening, you might also be able to experience autumn. It's one of the most beautiful seasons. ఎందుకు అంటే మనకి ఎండ తగులుతుంది, చల్లగానే ఉంటుంది ఆటమ్ అప్పుడు. ఇట్స్ నెయిదర్ సమ్మర్ నార్ వింటర్ లాంటి సిచ్యువేషన్. అండ్ ఈవెన్ చెట్లు కూడా ఆకులు రాలిపోతూ ఉంటాయి, అండ్ ఆ బ్రౌన్ అండ్ ఎర్తీ షేడ్స్ అవన్నీ అన్కవర్ అవుతాయి నేచర్లో. ఇట్స్ జస్ట్ సో ఫ్యాసినేటింగ్. అంటే ఇప్పటి వరకు గ్రీన్గా ఉన్న చెట్టు సడన్గా ఎల్లోగా ఉంటుంది, లైక్. సో నా దగ్గర చాలా ఫుటేజ్ ఉంది ఆల్రెడీ, నేను చాలా వాక్స్కి వెళ్ళినప్పుడు అంతా తీసిన ఫుటేజ్ అంతా ఉంది. ఐ వాంట్ కంపైల్ ఎవ్రీథింగ్ ఇన్ టు ఎన్ ఆటమ్ వ్లాగ్, అండ్ ఐ రియలీ విష్ యూ ఎంజాయ్ దిస్ యాజ్ మచ్ యాజ్ ఐ డిడ్. ఓకే, స్టిక్ అరౌండ్. నాట్ అలౌడ్ అండి, మా యూనివర్సిటీ ఇంత అందంగా ఉంది అసలు. ఎవరు వస్తున్నారు, నేను రికార్డ్ చేయలేకపోతున్నాను యాక్చువల్లీ పబ్లిక్లో. నేను some of my face pretty cute. పెట్టి తీస్తే వచ్చేసింది ఫేస్లో. ఎలా ఉన్నారు అందరూ? ఏంటి ఇంత క్లోజప్లో ఉండి భయపడుతున్నావా అనుకోకండి. ఐ వాజ్ జస్ట్ లుకింగ్ అవుట్ సైడ్ ద విండో అండ్ గెస్ వాట్, ఏం కనిపించట్లేదు. అంత చీకటిగా ఉంది, ఏం కనిపించట్లేదు. ఇన్ టైం ఎంత చెప్పనా? 17:54, అంటే 5:54 అవుతుంది. ఇంకా 6 కూడా కాలేదు. కానీ బయటేమో చిమ్మ చీకటి, గాలి, అసలు ఒక వర్షం లాంటి వాతావరణము, ఒక ఐ డోంట్ నో. ఓకే, బట్ డెఫినెట్లీ ఇట్స్ అన్ ఎన్వైరన్మెంట్ వై యూ ఆర్ నాట్ ఫీలింగ్ లైక్ వర్కింగ్. కూర్చొని అలా కోజీగా ఉందామా అనిపిస్తున్నది. యూనో వింటర్ ఇంకా స్టార్ట్ అవబోతుంది, ఆటమ్ అయిపోతుంది. అవసరమా? వై డూ సీజన్స్ చేంజ్? ఎందుకు ఇలా కాలాలు మారుతూ ఉంటాయి నాకు అర్థం కాదు. బట్ యా,
సో ది అప్డేట్ ఫర్ ద బ్లాగ్ ఇస్ కాసేపు రెస్ట్ తీసుకున్నాను భోన్ చేసేసి. నౌ ఐ హ్యావ్ సమ్ డిజైన్ వర్క్స్ టు డూ. నేను డిజైన్ కూడా చేస్తాను హాబీగా. సో కొంతమంది నాకు వాళ్ళ ఇంటి ముందర ఇట్లా మన ఇవి ఉంటాయి కదా, అంటే గృహప్రవేశానికి కానీ సీమంతానికి కానీ బయట ఒక చిన్న బ్యానర్ లాగా పెడతాం కదా బేసిక్లీ ఇంటి బయట. సో దాట్ అంటే ఈ ఫంక్షన్ ఇక్కడే జరుగుతుంది అని చెప్పడానికి ఒక బ్యానర్లా ఉంటుంది కదా, వెల్కమ్ బ్యానర్. సో అది డిజైన్ చేయమని అడిగాను అనమాట. సో అవి 2 ఉన్నాయి. ప్లస్ నేను నా వర్క్ స్టూడెంట్ కూడా వస్తుంది ఆఫీస్లో. సో ఐ వాంటెడ్ టు గివ్ సంథింగ్ వెరీ పర్సనలైజ్డ్. ఐ లవ్ గిఫ్టింగ్ పర్సనలైజ్డ్ థింగ్స్. సో నేను ఒక చిన్న డిజైన్ లాగా చేసేసి నా సూపర్వైజర్ కానీ నా ప్రీవియస్ టీమ్కి కానీ అందరికీ చిన్న చిన్న మ్యాగ్నెట్స్ లేకపోతే ఒక సమ్ ప్రోడక్ట్ టైప్ ప్రింట్ చేసి నా డిజైన్ దాని మీద ప్రింట్ చేసి ఇద్దాము అని డిసైడ్ అయ్యాను. సో ఆ డిజైన్ వర్క్ ఇవాళ పెట్టుకున్నాను. ఇవాళ సాయంత్రం మొత్తం అదే చేయాలి నేను. అండ్ దాని తర్వాత ఐ జస్ట్ హ్యావ్ అ కోజీ ఈవినింగ్. బట్ ఇవాళ ఆటమ్ వాక్ చాలా బాగుంది. ఆఫీస్కి వెళ్ళడం రావడం, ఇట్ వాస్ సచ్ అ నైస్ ఆటమ్ వాక్. అండ్ ఐ హ్యావ్ సమ్ ఫుటేజెస్ నేను బస్లో తీసినవని నేను పెడతాను మీకు. బట్ ఈ వ్లాగ్ మీరు కంప్లీట్గా చూసినప్పుడు ఐ డోంట్ నో హౌ యూ విల్ రియలీ లైక్ ఇట్ ఆర్ నాట్ అని నాకు తెలియదు, కానీ ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ వే దట్ ఐ ట్రైడ్ అనమాట. ఐ ఆల్సో సాడ్లీ డెంట్ గెట్ గుడ్ ఫుటేజెస్. అంటే నేను మాట్లాడడం మంచివి నాకు ఇంకా రాలేదు. ఎందుకు అంటే రోడ్లో మాట్లాడుతున్నాను గైజ్, ఓకేనా. సడన్గా ఎవరైనా వస్తున్నారు అనుకో, ఐమ్ బికమింగ్ 100% కాన్షియస్. అయ్యో అని చెప్పేసి వెంటనే ఆపేస్తాను. సో ఆ బ్రేకింగ్ అంటే ఆ ఫ్లో బ్రేక్ అవుతుంది. నేను మాట్లాడుతూ ఉంటే సడన్గా ఎవరైనా ఎదురుగా వస్తున్నారు అంటే ఆ జంకు ఆ సిగ్గు అసలు ఎందుకోలే. సో ఈసారి నుంచి మనం డైలీ ఒక మంచి వ్లాగ్ బయట తీయడానికి ప్రయత్నిద్దాం పబ్లిక్లో, ఓకేనా. సో ఆ భయం పోవాలి మనకి, దట్ ఈస్ ద పాయింట్. బట్ అంతవరకు నేను ఇంట్లోంచి మాట్లాడతాను. బట్ yeah, thank you for tagging along. And if you like my little videos, then please like, share and subscribe to my channel. అండ్ మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలని కూడా నాకు చెప్పండి. బికాస్ నేను ప్రీవియస్లీ ఐ హ్యాడ్ దిస్ కాన్వర్జేషనల్ టైప్ ఆఫ్ వీడియోస్ కదా. ఇప్పుడు ఈ వ్లాగ్ వచ్చేసి ఇస్ గోనా బి లైక్ అ వ్లాగ్. సో మీకు ఎట్లాంటి వీడియోస్ నచ్చుతున్నాయో చెప్పండి. నా లైఫ్ గురించి అప్డేట్స్ ఇట్లాంటివి నచ్చుతున్నాయంటే ఐ మేక్ వీడియోస్ లైక్ దిస్ ఆర్ డే ఇన్ మై లైఫ్ అట్లాంటివి చేస్తాను. బట్ యా, ఇట్స్ ఆల్ పబ్లిక్ ఒపీనియన్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. సో మీకు ఏం కావాలో చెప్పండి, దాన్ని బట్టి మనం డిసైడ్ అవుదాం, ఓకేనా. Please like, share and subscribe to my channel. Signing off, Melodipika.